అందరికీ నమస్కారం అండి. కొన్ని రోజుల క్రితం వరకు ఢిల్లీ నగరం అగ్నిగుండంలా మారిపోయింది. ఉదయం సూర్యుడు కనిపిస్తేనే భయం, మధ్యాహ్నం బయటకు అడుగు పెడితే శరీరం కాలిపోతుందని అనిపిస్తుంది. 45 డిగ్రీల వేడి, ఒక్క పోతలో ఢిల్లీ ప్రజలు నరకయాతన అనిపిస్తున్నారు. అలాంటి సమయంలో ఈరోజు ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. చినుకులు నేలపై పడిన క్షణం అది కేవలం వర్షం కాదు, ప్రకృతి తల్లి మన మీద చూపిన కరుణగా నాకు అనిపించింది. ఎండలో ఎండిపోయిన చెట్లన్నీ ఈరోజు నవ్వాయి, దుమ్ముతో నిండిపోయిన రోడ్లన్నీ ఈరోజు సేతీరాయి. ఆకాశం కూడా మన బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్టు నాకు అనిపించింది. వర్షం ప్రతి చినుకు కూడా ఒక సందేశం నేర్పిస్తుంది. ఏ కష్టం కూడా శాశ్వతం కాదు. నిన్నటి వరకు మండిన సూర్యుడు కూడా తగ్గిపోయాడు. మన జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అవమానాలు కూడా ఒకరోజు ఇలాగే తగ్గిపోతాయి. ఢిల్లీ వేడి మనకు సహనాన్ని నేర్పితే ఈ వర్షం మనకు ఆశను నేర్పిస్తుంది. ఈ రోజు కురిసిన వర్షం కేవలం నేలను తడపలేదు, కోట్లాది మంది ఢిల్లీ వాసుల మనసును కూడా తడిపింది. అందుకే నేను ఒక మాట చెబుతున్నాను, ప్రకృతి ఆలస్యం చేస్తుంది కానీ అన్యాయం చేయదు. ఎంత ఎండ వచ్చినా ఒక చినుకు కోసం ఆకాశం ఎదురు చూస్తుంది, ఎంత కష్టం వచ్చినా ఒక మంచి రోజు కోసం మనిషి ఎదురు చూడాలి. ఈ ఢిల్లీ వర్షం మనకి ఇచ్చిన గొప్ప పాఠం ఏంటంటే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎండ తర్వాత వర్షం వస్తుంది, కష్టం తర్వాత సంతోషం వస్తుంది, కన్నీటి తర్వాత చిరునవ్వు వస్తుంది. జై హింద్.